నాయకులు సిఐటి సీనియర్ నాయకులు బాసిరెడ్డి గారు మాట్లాడతారు. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 138వ మేడే జరుపుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్నికల సీఈఓ మేడే కార్యక్రమాలు, ర్యాలీలు కానీ, ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ, బహిరంగ సభలు కానీ పెట్టకూడదని చెప్పి ఎన్నికల సీఈఓ ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. అసలు మేడనే చేసుకోకూడదని చెప్పి దాంట్లో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి శ్రీనివాసరావు గారు ఈ సీఈఓకి లెటర్ పెట్టి కనీసం మేడే రోజు జనాలు ఎగిరేసుకోవాలి, ఇది పబ్లిక్ హాలిడే, ఖచ్చితంగా దీనికి మీరు పర్మిషన్ ఇవ్వాలి, అవసరం ఉంటే కోర్టుకు వెళ్తాం మేము ఇవ్వకపోతే అని చెప్పి ఆ విధంగా లెటర్ పెట్టడం వలన జనాలు ఎగిరేసుకొని అక్కడికి ఎక్కడనే ఉపన్యాసాలు ఇస్తుంది. ఆ పద్ధతిలో మీరు మేడే జరుపుకోండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల నిర్బంధంగా ఈరోజు మనకు ఎక్కువ ప్రదర్శన లేకుండా జనాలు ఎగిరేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ మేడే ఎట్టొచ్చింది, ఈ మేడే జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది దాని మీద మరి దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా 138 సంవత్సరాల కిందట మరి అమెరికా దేశంలో శ్రీకాకుళం నగరంలో అక్కడ వేలాది మంది ఫ్యాక్టరీల్లో మహిళలు, పురుషులు పనిచేసేటువంటి వాళ్ళు అప్పుడు మన భారతదేశానికి కానీ మిగతా దేశాలకు కూడా ఏ వస్తువు రావాలన్నా, బట్టలు రావాలన్నా, సబ్బులు రావాలన్నా, ఏ వస్తువు రావాలన్నా మొత్తం అమెరికా దేశం నుంచే మనకు దిగుమతి, మన భారతదేశంలోకి దిగుమతి అయ్యేటివి. ఆ పద్ధతిలో దిగుమతి ఇక్కడ చేసుకోవడం వలన మనకు ఫ్యాక్టరీ లేక మొత్తం అమెరికా దేశంలో లక్షలాది మంది మొత్తం పారిశ్రామికవేత్త దేశం అది. దాంట్లో షికాగో నగరంలో మరి అయ్యా మాకు 18 గంటల్లో పని చేయిస్తున్నారు, 18 గంటలు పని చేయడం వలన మేము తొందరగా ముసలితనం వస్తుంది, మరి 45-50 సంవత్సరాలకే చనిపోవడం జరుగుతూ ఉంది రెస్టులో కూడా పని చేయడం వల్ల. కాబట్టి మాకు కూడా రెస్ట్ రావాలా, 12 గంటల పని విధానం మాకు కావాలా, 18 గంటలు పని చేయలేమని చెప్పి దేశవ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి షికాగో నగరం నుంచి ఆ విధంగా అమెరికా దేశం షికాగో నగరం నుంచి ఉద్యమం పుట్టుకొచ్చింది. మరి ఆ రోజు అయ్యా మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ 18 గంటలు పని చేయలేకపోతున్నాం కాబట్టి మాకు కూడా హక్కులు కావాలి, మాకు కూడా కనీస వేతనాలు చట్టం కావాలని దాని మీద ఆ రోజు ఫస్ట్లో మనకి ఈ నెలలు చట్టాలు లేవు కాబట్టి ఆ చట్టాలు కావాలని చెప్పి ఆ రోజు మనలో దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు దేశాల వారీగా ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా మరి ఆ రోజు ఏదైతే అది దానిక ప్రపంచం ఉందో అయ్యా మాకు మీ శాంతియుతంగా మా పోరాటం కొనసాగిస్తాం, మీరు కానీ మా డిమాండ్లకు ఒప్పుకోకపోతే మరి దేశవ్యాప్తంగా దీన్ని అమెరికా నగరంతో పాటు అన్ని దేశాల్లో ఈ ఉద్యమం పుట్టుకొస్తుంది. ఆ విధంగా అందరూ తాటి మీద చేసి మా హక్కుల కొరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఆ రోజు మరి అమెరికా దేశం నుంచే ఈ ఉద్యమం పుట్టుకొచ్చింది. మరి లాస్ట్గా గత్యంతరం పరిస్థితుల్లో మరి ఫ్యాక్టరీలు అన్నీ మూసేసి దాదాపుగా 10-12 రోజులు సమ్మెలోకి వెళ్ళిపోయినారు. సమ్మెలోకి వెళ్ళిపోయిన సందర్భంగా మరి వేరే కార్మికులు వేరే దేశాల నుంచి తీసుకొచ్చి అక్కడ పని చేయాలని ప్రయత్నం చేశారు. ఆ పని చేయకుండా మనల్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు మా కొట్టొద్దండి, మీరు మా పనికి మీరు అడ్డు రాకండి అని చెప్పి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కార్మికులను మరి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి పంపడం జరిగింది. మరి పంపించిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా ఆ విధంగా లక్షలాది మందితో శాంతియుతంగా ర్యాలీ పెట్టి మాకు 18 గంటల పని కావాలి, మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి, మాకు కార్మిక చట్టాలు కావాలి, మాకు హక్కులు కావాలనే పద్ధతిలో మరి శాంతియుతంగా అక్కడ ర్యాలీ పోతుంటే లక్షలాది మంది కార్మికులు మరి అక్కడ ఉన్నటువంటి ధనిక ప్రభుత్వము, ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వము మరి ర్యాలీలో పోయేటువంటి వాళ్ళని మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యులతో ర్యాలీ పోతుంటే అక్కడ కాల్పులు నిర్దాక్షిణ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో దాదాపుగా వేలాది మంది మరి అక్కడ చనిపోవడం జరిగింది. దాంట్లో ఒక బాలుడు, 12 ఏళ్ళ బాలుడు ఆ పిల్లలు గుండెకు తుపాకుతో కాల్చడంలో ఆ పిల్లలు నేల కొరగడం జరిగింది. మరి ఆ పిల్లలు నేల కొరిగి పిల్లల చెక్క చింపి రక్తంలో మొత్తం రక్తం అడుగులో అదే ఆ రోజు ఆ పిల్లోడు ఇదే ఎర్ర జెండా, ఇదే అక్కల జెండా అని చెప్పి ఆ రోజు మరి మేడే 1వ తేదీ ఆ జెండా ఎగరడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దానికి సంబంధించి 138 సంవత్సరాల నుంచి మరి ఈ పోరాటం దశల వారీగా జరుగుతూ ఉంది. ఈరోజు కార్మికులకు, రైతులకు, కర్షకులకు ఈరోజు ఏదన్నా ఈరోజు న్యాయబద్ధంగా చట్టాలు వచ్చినాయంటే ఈరోజు ఆ రోజు పుణ్యమే మనకు నిజమైన స్వతంత్రము
కార్మికులకు ఉద్యోగులకు కర్షకులకు మరి ఆ రోజు వచ్చింది 138 సంవత్సరాల కిందట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఆ పద్ధతిలో మేడలు జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మరి ఏదైనా కానీ దాదాపుగా మరి ఆ పోరాటంలో ఆ రోజు మనలో దాదాపు 144 చట్టాలు ఆ రోజు మనకు సాధించుకోవడం జరిగింది. కనీసం గ్రామంలో 4 ఆటో కార్మికులన 4 అమలు కార్మికులన 7 మంది సంఖ్య ఉంటే చాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హక్కు ఆ రోజు మనం సాధించుకోగలిగినాం. ఆ రోజు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా 25 మంది ఉంటే చాలు 20 మంది ఉంటే చాలు యూనియన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చట్టం తెచ్చాం. మరి ఈరోజు ఉన్నటువంటి పద్ధతిలో ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ముందు ఎన్నికల్లోకి రాకముందు చాలా వాగ్దానాలు చేశాడు. అయ్యా మేము వచ్చే మీ కార్మిక చట్టాలు ఎక్కడవో మీకు అనుకున్నటువంటి కార్మిక చట్టాలు కూడా మేము తేబోతున్నాం కాబట్టి మాకు ఓట్లేయండి. మేము కార్మికులకు ఏవైతే చట్టాలు వాళ్ళకి అనుకున్న చట్టాలు మేము తీసుకొస్తాము కార్మికుల ఖర్చులకు అని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం మనకు మోడీ ప్రభుత్వం ప్రకటించారు. మరి 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లోనే ఏవైతే 44 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అన్నింటినీ రద్దు చేసి 4 కోడులో ఈరోజు 4 చట్టాలుగా విభజించడం జరిగింది. మరి మనం నరేంద్ర మోడీని అడుగుతున్నాం ఆ రోజు ఎందుకు మీరు చట్టాలు ఎట్టా మీరు 4 కోడులో మాస్టర్ 44 చట్టాలను మీ ఒప్పుకోని చెప్పి అడిగితే మరి పార్లమెంట్లో నరేంద్ర మోడీ చేసే ప్రసంగం ఏమంటే ఈరోజు మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి రావాలంటే మరి ఈరోజు మీ దేశంలో మీ దేశంలో ఎక్కువ కార్మిక చట్టాలు ఉన్నాయి అక్కడ మేము పెట్టుబడులు పెడితే మాకు ఆదాయాలు రావు కాబట్టి మేము మీ దేశంలో పెట్టుబడులు పెట్టిక రావడం లేదని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ కుంటు సాకుతో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ కుంటు సాకుతో 44 చట్టాలను 4 కోడులుగా దాన్ని మనకు కార్మిక చట్టాలు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ విధంగా ప్రవేశపెట్టారు.